మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజాప్రతినిధులు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలు సైతం మేడిగడ్డకు పయనం కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా పడబోతుంది. ఇక అసెంబ్లీ నుంచే సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్, ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రే హౌన్స్ బృందాలను రంగంలోకి దింపి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ తో ప్రజాప్రతినిధులంతా మధ్యాహ్నం 3 గంటల కల్లా మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకొచ్చిన కొత్త ఆయకట్టు అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన 2 గంటల పాటు కొనసాగబోతోంది. మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ కేసీఆర్ సహా 119 మంది సభ్యులను ఆహ్వానించినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తుండగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లట్లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లట్లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే కృష్ణా జలాలపై నల్గొండలో కేసీఆర్ సభను తలపెడితే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎన్ని గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు వెళ్లబోతున్నారు? అలాగే ప్రత్యేక బస్సులో వారంతా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు రాబోతున్నారు. ఇటు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్, ఈ మేడిగడ్డ బ్యారేజ్ గత ఏడాది అక్టోబర్ 21న బ్లాక్ 7లోని 19, 20, 21 ఈ ప్రాంత పియర్స్ వద్ద కుంగుబాటు ఏర్పడింది. ఈ కుంగుబాటు ఏర్పడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉన్నాయి, అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా లేదని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గత ఏడాది ఇటు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈఎన్సీల అధికారులు కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఈఎన్సీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులో ఆర్థిక పరమైనటువంటి వ్యయం కూడా ఎక్కువైందని చెప్పి ఇటు మంత్రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే 20 పియర్స్ ఉందో 20 పియర్స్ వద్ద ఈ కుంగుబాటు ఏర్పడింది. ఈ కుంగుబాటు ఏర్పడినటువంటి ఈ ప్రాంతానితో పాటు మిగతా ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా పియర్స్ను కూడా ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పరిశీలించబోతున్నారు. ఈ పరిశీలించేందుకు ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 20 పియర్స్ ఏదైతుందో మనం చూసినటువంటి ఈ 20 పియర్స్ వద్ద ఎక్కువగా కుంగుబాటు కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ పగుళ్ళు కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాజెక్టు సంబంధించినటువంటి పగుళ్ళు కూడా ఇవన్నీ కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి. పియర్స్తో పాటు ఇక్కడ స్లాబ్ ఉన్నాయి, స్లాబ్ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పగుళ్ళు ఏర్పడంతో ఇందులో నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి. బ్లాక్ 7లో ఉన్నటువంటి ఈ మూడు పియర్స్ వద్ద దాదాపు 1.25 మీటర్ల మేర కుంగుబాటు ఏర్పడడం జరిగింది. ఇందులో దాదాపు కనిపిస్తున్నటువంటి ఈ క్రాక్స్ వెడల్పు మాత్రం 150 mm to 250 mm మధ్యలో ఉంటుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఒక నివేదిక కూడా సేకరించడం జరిగింది. విజిలెన్స్ అధికారులు ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా ఇక్కడ పర్యటించింది. వారు కూడా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక ఈఆర్టీ సర్వే కూడా చేశారు. ఈ సర్వే ఆధారంగా కూడా వీటన్నిటి ఆధారంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. ఇటు మేడిగడ్డ బ్యారేజీ మధ్య ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య కొంత మాటల యుద్ధం కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఒక రాజకీయమైనటువంటి అంశంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఈ బ్యారేజీ విషయంలో
ముందుకు వెళ్తుందని చెప్పి ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ఈరోజు ఈ బ్యారేజీ ప్రాజెక్టు కుంగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలతో పాటు ఏ రకంగా నిర్మాణం జరిగింది, ఈ నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి, గత ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళిందని చెప్పి అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అధికార బృందం చేయడం జరిగింది. పూర్తి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఇటు విజిలెన్స్ కావచ్చు, ఇటు డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి అంశాలు పేర్కొనబడ్డాయని చెప్పి మీడియాకు వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంకెన, పలిమల, ఈ తూర్పు వటై ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో దాదాపు 800 మంది పోలీసులు ఇటు పహారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బ్యారేజ్ వద్దకు ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి యాగశాల వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఎటువంటి అంశాలను వెల్లడిస్తారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈఎన్సీ అధికారులు కూడా ఈ ప్రస్తుతం కుంగినటువంటి ప్రాంతంలో 3 పియర్స్ వద్ద దాదాపు కుంగినటువంటి ఈ 3 పియర్స్ గేట్లు కూడా వారి పనిరావు, తిరిగి మరమ్మతులు చేయడానికి కూడా వీలు కాదు అనే అంశాన్ని గతం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈఎన్సీ మురళీధర్ రావు వెల్లడించడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి మంత్రుల బృందం కూడా ఈ ప్రాజెక్టు పైన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణమే సరిగలేదని చెప్పి గతంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెల్లడించారు. ఈ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను, కీలకమైనటువంటి నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి, డిజైన్ పరంగా కావచ్చు, మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, నాణ్యత పరంగా కావచ్చు, ఇటు నిర్మాణ సంస్థలు ఏ రకంగా ఇందులో నిర్మాణ లోపాలు చూపెడతాయి, ఇవన్నీ కూడా వాటన్ని కూడా చూపెట్టి బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఇటు ఈ ప్రాజెక్టు సందర్శన కూడా బీఆర్ఎస్ను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇందుకు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి నాయకులు వీరంతా కూడా ఈరోజు ప్రాజెక్టు సందర్శనకు మాత్రం రావడం లేదు, తాము ఇక్కడికి రావడం లేదని చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వారంతా కూడా కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మాణంగా చెప్తున్నారు. తెలంగాణలో సాగునీరు విస్తీర్ణం పెరిగింది, ఎక్కువగా మొత్తంలో సాగునీరు అందించడం జరిగింది. ఇటువంటి వాటిని కావాలని చెప్పి రాజకీయ పరంగా కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తుందని చెప్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న నిర్మాణం చేపట్టిందనే అంశాలను ఇక్కడ వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు రాబోతున్నారు. వచ్చిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.